bridging the gap between the textbook and the industry through innovation. KL deemed to be university. హైదరాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ కేసులో పెను సంచలనం. లేడీ ట్రైనీ ఐపీఎస్ ని వేధించిన కేసులో నిందితుడిగా ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ఒక బాటిల్ పాయిజన్ తాగి బలవన్ మరణానికి యత్నించిన ఉదయ్ కృష్ణారెడ్డి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అసలు ఏం జరిగిందంటే, కర్ణాటకకు చెందిన 30 ఏళ్ల మహిళా ఐపీఎస్ ట్రైనీపై ఉదయ్ కృష్ణారెడ్డి అసభ్యంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. జూలై 9వ తేదీన బాధితురాలిని బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి జుట్టు పట్టుకొని గొంతు నులమడానికి ప్రయత్నించాడని, అంతటితో ఆగకుండా మెడపై కత్తిపెట్టి ప్రాణాలతో చంపేస్తారని బెదిరించడమే కాకుండా వాట్సాప్ లో అసభ్యకరమైన మెసేజ్లు పంపుతూ తెలుగులో బూతులు తిడుతూ తీవ్ర నరకం చూపించాడని ఆమె ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంపై అత్యంత దారుణమైన విషయం ఏంటంటే, సదరు మహిళా ఆఫీసర్ ప్రైవేటు వీడియోను ఆమెకు తెలియకుండా రికార్డ్ చేశారు. బలవంతంగా ఫోన్ పాస్వర్డ్ లాక్కొని ఆ వీడియోని బాధితురాలి భర్తకు పంపి తీవ్రంగా బ్లాక్ మెయిల్ చేశారు. దీంతో బాధితురాలు అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిపై బిఎన్ఎస్ ఐటీ యాక్ట్ కింద భారీగా కేసులు నమోదు చేశారు. కేసు నమోదైన తీవ్ర ఒత్తిడిలో ఉన్న సాయంత్రం మోతీనగర్ లోని తన స్నేహితుడి ఇంటికి వచ్చాడు ఉదయ్ కృష్ణారెడ్డి. అక్కడే ఒక బాటిల్ పాయిజన్ తాగి ఆత్మహత్య యత్నం చేశాడు. గమనించిన స్నేహితులు ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఉదయ్ కృష్ణారెడ్డిని అబ్జర్వేషన్ లో ఉంచిన వైద్యులు అత్యవసరమైన చికిత్స అందిస్తున్నారు.